హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం అందరూ తప్పక వినాలి. మన బంధువులే కాదు, మన తోబుట్టువులైనా, చివరికి మన సంతానమైనా మనతో ఎప్పుడూ ఒకేలా ప్రేమగా ఉంటారనుకోవడం చాలా తప్పు మిత్రమా. గొప్పలకు పోయి కొన్ని మంచి శుభకార్యాలకు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టావంటే జీవితాంతం ఆ అప్పులు తీరుస్తూ నీ జీవితం గడిచిపోతుందే కానీ అప్పు మాత్రం నీవు పోయినా ఇంకా నీ వారసులకు మిగిలే ఉంటుంది. నీ తాహతకు మించి ఖర్చు చేయకు ప్లీజ్. చుట్టాలు వస్తారు, తింటారు, వెళతారు, కనీసం జ్ఞాపకం కూడా ఉంచుకోరు. జాగ్రత్త. రేపు నీవు నీ ఇంటి ఖర్చులకు ఇంకొకరి దగ్గర చేయి జాపే పరిస్థితిని తెచ్చుకోకు. ఉన్నదాంతోనే మితంగా చేసుకో. గౌరవాలకు పోకు, ఖర్చు చేసుకో. ఇది చాలా ముఖ్యం. ఇంకొక విషయం, నిన్ను చులకనగా చూసే బంధాల వైపు ఆశగా చూడకు. ఒకానొక సమయంలో వారు నీ దగ్గరకు వచ్చినా అది నీ మీద ప్రేమతో కానే కాదు, వారికి నీతో ఉన్న అవసరం కోసమే. అది గుర్తుంచుకో. మాయలో పడకు. అవసరం తీరిన వెంటనే నీతో చెప్పకుండానే వదిలించుకొని వెళ్ళిపోతారు. జ్ఞాపకముంచుకో మిత్రమా. కన్న కొడుకులైనా సరే ఇది నిజం. నా అనుభవం కూడా. జాగ్రత్త.